EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ రోజుల్లో పిల్లలు మరీ తెలివిగా ఉంటున్నారు. ఏదైనా ఒకసారి చూస్తే పసిగట్టేసే పిల్లలు చాలామంది ఉంటారు. ఇంకొంతమంది చాలా కష్టపడి చదువుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా మనకి కొంచెం డిజేబిలిటీ ఉన్నా, లేకపోతే మనకు కొంచెం ప్రాపర్గా లేకపోయినా వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు సూపర్ టాలెంటెడ్ ఉంటే ఎలా ఉంటుంది అని నేను ఒక 15 నిమిషాల నుంచి చూస్తున్నాను అనమాట. హీ ఈస్ వెరీ టాలెంటెడ్. బట్ ఆ మదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు బాబుని ఎలా చూసుకుంటారు, ఆటిజం ఉంటే అసలు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయగలరు, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ హైపర్ యాక్టివ్ అసలు ఏం చేస్తారు అనే విషయాలు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నాతో పాటు క్రిష్ అలానే పూర్ణిమ గారు ఉన్నారు. పూర్ణిమ గారు అయితే మనందరికీ ఫిజియోథెరపిస్ట్గా ఆల్రెడీ పరిచయం ఉన్నారు. బట్ క్రిష్ని అయితే ఫస్ట్ టైం మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. హీఈస్ వెరీ టాలెంటెడ్. మనం ఏదైనా డేట్స్ అడిగితే ఎప్పుడు ఏ రోజు వచ్చిందని కూడా తను క్లియర్గా చెప్పేస్తున్నాడు. సో క్రిష్తో చాలా విషయాలు మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. హాయ్ క్రిష్. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను అడగా బాగున్నావా అని అడగా. బాగున్నాను నేను. పూర్ణిమ గారు హాయ్ అండి. ఫిజియోథెరపిస్ట్గా మా అందరికీ తెలుసు. ఫస్ట్ టైం చూస్తున్నాం, మీకు ఇంత పెద్ద కొడుకున్నాడు అనే విషయమే తెలియదు మాకు ముందు. బాబు అంటే చిన్న బాబు అనుకుంటున్నాను నేను. 18 years బాబు ఉన్నాడు. సో క్రిష్కి 18 years వచ్చేటప్పటికి ఏం జరిగిందనే విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే నేను క్రిష్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మనం ఏదైతే ఆ స్పెషల్ టాలెంట్ ఉందో కొంచెం మన వాళ్ళకి కూడా చూపిద్దాం. హాయ్ క్రిష్. సో లాస్ట్ ఇయర్ December 24th ఏ రోజు వచ్చింది? బుధవారం. లాస్ట్ ఇయర్ కూడా బుధవారం వచ్చింది. ట్యూస్డే. ఇప్పుడు బుధవారం వచ్చేస్తుంది. ఇప్పుడు బుధవారం వస్తుంది. ఇయర్ క్లియర్గా అడగండి. ఇయర్ క్లియర్గా అడగాల. ఓకే. 2023 March 18th ఎప్పుడు వచ్చింది? సాటర్డే. ఇంకా రాదు అది. సాటర్డే అంతే. సాటర్డే అయిపోయింది. ఎప్పుడో 2023 అయిపోయింది. 2023 March 18. సాటర్డే అంట. చెక్ చేసుకోండి. అమ్మో, చెక్ చేస్తే నిజం కరెక్ట్గా ఉంటుందా? చేయండి. ఓకే, ఫోన్ తీసుకొని చెక్ చేయండి. ట్యూస్డే కరెక్టే. ఓ, నిజంగానే కరెక్ట్ తెలుసా? ఓకే. 2021 Jan 16th సాటర్డే. నిజంగా సాటర్డే. ఎలా క్రిష్? తెలుసు అంతేనా? ఫస్ట్ నుంచి నేర్చుకున్నావు స్పెసిఫిక్గా? మీ క్యాలెండర్లో ఏ మంత్ ఏ ఇయర్ ఓపెన్ చేసి పెట్టారు చెప్పండి. January 2021. January 2021లో సాటర్డేస్ ఏ రోజులు వచ్చాయి? 2, 9, 16, 30. కరెక్టేనా? లిటరలీ కరెక్ట్. 2, 9, 16, 23, 30 ఈ 5 days వచ్చాయి సాటర్డేస్. ఇంకొక ఇయర్ 2022 February ఫ్రైడేస్. 4th, 11th, 18, 25 అయిపోయింది. కరెక్ట్. 4, 11, 18, 25. 2023 August వెన్స్డేస్. 2, 9, 16, 30. సీరియస్లీ అన్నీ కరెక్టే. 2, 9, 16, 23, 30. వామ్మో, ఏం నేర్పించారండి? ఎలా నేర్పించారు అసలు? అది మేము నేర్పించింది కదా, అది వాడి టాలెంట్ అంతే. 2019 October మండేస్. 7, 14, 21, 28. నిజంగా కరెక్ట్ తెలుసా? 7, 14, 21, 28. నాకు ఒక్క రోజు కూడా గుర్తుండదు క్రిష్. నిజం చెప్పవా, ఎలా నేర్చుకున్నావు? 28 అంటే మండే. 28 మండే. ఎలా అసలు? నెక్స్ట్ ఇయర్కి చెప్పు. 2026 October ట్యూస్డేస్. 6, 13, 27, 27. నిజంగా కరెక్ట్. 2026 2015 May ఫ్రైడేస్. 1, 8, 10, 5, 22, 29. 1, 8, 10, 5, 22, 29. 10, 5, 15. 2015 ఫ్రైడేస్. మే అంటే 1, 8, 15, 22, 29. 15 7 సార్ 135. 14 5 సార్ 14, 5, 70. 70. 2011 August వెన్స్డేస్. 3, 10, 17, 24, 31. ప్రతిదీ కరెక్టే. కాదు, ఎలా నేర్చుకున్నారు గారు అసలు? ఏ ఇయర్ అయినా చెప్తారా? December 25, 2005. 20 years. ఏ రోజు వచ్చింది? సండే. 2005 December థర్స్డేస్. 1st, 8th, 15, 22, 29. 27 లేదు. 29. 29 ఉంది. 22nd అన్నాడా? ఓ వామ్మో, కానీ నిజంగా కరెక్ట్ తెలుసా? నేను కరెక్టే. మీరు ఫ్లూక్ అనుకున్నారా? ఫ్లూక్లో చెప్తున్నాడు ఏమో, ఒక్కటైనా అన్నీ కరెక్ట్గా చెప్తున్నాడు. 2002 April
ఏప్రిల్ ట్యూస్డే. 2nd 9 16 23 30. దేవుడా, నిజంగా మీకు వస్తాయండి ఇలా డేట్స్? నీకు వస్తాయరా? మీకు వస్తాయా? నాకైతే అస్సలు రావు. నాకు నిన్నేంటో గుర్తుండదు. 2016 July 24. ఏ రోజు వచ్చింది? సండే. ఏముంది ఆ రోజు? ఓ అలా నేను ఫ్లూక్లో డేట్ అడిగినా కూడా చెప్పేస్తాడా? అప్పుడు యూనిఫామ్ కొనుక్కున్నాను, పొట్టయిపోయాయి. ఆ రోజు యూనిఫామ్ కొనుక్కున్నాడంట. అది కూడా గుర్తుంటుందా? అదిగో పొట్టయిపోయింది. 2000 October 12th ఏ రోజు వచ్చింది? థర్స్డే. నా బర్త్డే. నాకే తెలియదు నా బర్త్డే ఎప్పుడు వచ్చిందని. ఇంకా అయిపోయింది. అయ్యో, ఇంకా టైం ఉంది. చేతులు కింద సరిగ్గా కూర్చో. నీ బర్త్డే ఎప్పుడు? అయిపోయింది మొన్న. నీ బర్త్డేస్ వరుసగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి అన్ని ఏ రోజు వచ్చింది చెప్పు? నేను 2007లో పుట్టేశాను. 2007లో పుట్టేశావు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ డే వచ్చింది? 18 ఏళ్ళు. నీ బర్త్డేస్ డేస్ అంటే చెప్పు. 2007 సెప్టెంబర్ 5 బుధవారం. వెనస్డే. తర్వాత 2008లో 8లో ఫ్రైడే, 9లో సాటర్డే, ఇంక వరుసగా వచ్చేస్తాయి కదా అలా. అదే 11లో వేరే. మరి 11లో మారిపోయిందా? ఈపీఆర్ వస్తుంది కదా మధ్యలో. ఓ, తిన పుట్టక ముందు కూడా తెలుసు తనకి. 1998 మే వెన్స్డేస్. 6/13/27. 2027. 6/13/2027. 1986 సెప్టెంబర్ ఫ్రైడే. 5/12/1926. కాదండి, నిజంగా ఎలా నేర్పించారు చెప్తే. ఇట్లాంటి క్లాసులు ఏమైనా పెట్టుకొని మేము కూడా జాయిన్ అయిపోతాం. 1986లో సెప్టెంబర్ థర్స్డే ఏం డేట్స్ ఉన్నాయి చెప్తున్నాడు ఆ అబ్బాయి. 1990. ట్రూలీ షాక్ తెలుసా, నాకు మాటలు లేవు నోట్లోంచి. ఒక్కొక్క డేట్, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క ఇయర్ ఎప్పుడుదో. మమ్మీ బర్త్డే ఎప్పుడు? మార్చి 29 టైం ఉంది. మార్చి 29. వామ్మో. మీది ఆగస్టు 3. ఆగస్టు 3. 1958 మీదే. 1958 తాత. నేనే ఆశ్చర్యంగా ఉన్నానండి. నాకు అవ్వట్లేదు అసలు అంత ఫాస్ట్గా. నాకు ఎక్కడైనా మైండ్లో ఉంటాయి కదా, నేను ఫాస్ట్గా అడిగేది ఆన్సర్లు చెప్తే ఆ కరెక్టే అనుకోవడానికి. నాకు లేదు. వదులు. 17th August 2005. 5 అంటే బుధవారం. 2007 September 19. బుధవారం. 2010 July 16 ఎప్పుడు వచ్చింది? ఫ్రైడే. 2012 March 9 ఎప్పుడు వచ్చింది? ఫ్రైడే. 2016 November 17 ఎప్పుడు వచ్చింది? థర్స్డే. 2018 February 4 ఎప్పుడు వచ్చింది? సండే. 2020 June 9th ఎప్పుడు వచ్చింది? ట్యూస్డే. ఒక్కటి కూడా రాంగ్ వెళ్ళలేదు తెలుసు ఇప్పటిదాకా. అన్నీ అట్లా చెప్పేస్తున్నాడు వాడు కరెక్ట్గా. వామ్మో. ఇప్పుడు మీరు అడిగిన డేట్లో ఏమేమి ఈవెంట్స్ జరిగినప్పుడు అన్ని గుర్తుంటే అన్ని చెప్తాడు. అవునా? ఈవెంట్స్లో కూడా చెప్తారా? చెప్తాడు. వామ్మో.